ఫ్రెండ్స్ 2024 అయితే అయిపోయింది. ఈ ఇయర్ లో చూసుకుంటే చాలా అంటే చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. ఈ రోజు వీడియోలో నేను మోస్ట్ సెల్లింగ్ బడ్జెట్ ఏదైతే ఉందో 10,000, 15, 20, 25, 30,000 అండర్ 30,000 లోపే చాలా మంది ఎక్కువగా ఫోన్స్ కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఈ బడ్జెట్స్ లో బెస్ట్ ఫోన్స్ ని నేను అన్ని కూడా పిక్ చేసి వాటిలో అవార్డ్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో 10,000 లో ఏవైతే బెస్ట్ ఫోన్స్ ఉంటాయో అన్ని పిక్ చేసి ఒకదానికి విన్నర్లకు సెలెక్ట్ చేయబోతున్నాను. 15,000 లో 20 అట్లా అండర్ 30,000 వరకు అయితే నేను విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి అండ్ డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ వీడియో స్టార్ట్ చేయగానే ముందు ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పబోయే విన్నర్ లిస్ట్ లో ఒకవేళ మీ ఫోన్ లేకపోతే మాత్రం మీరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకంటే చాలా పారామీటర్స్ ని మేమైతే ఇక్కడ సెలెక్ట్ చేసి కంపారిజన్ చేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసాము. సో మీ ఫోన్ కూడా బెస్ట్ అయి ఉండొచ్చు, కాకపోతే అన్ని విన్నర్ అయితే అవ్వలేవు కదా. సో ఏదో ఒకటైతే ముందుంటది, ఏదో ఒకటైతే వెనుకుంటది. సో ఈ విధంగా మేము చాలా పారామీటర్స్ ని చెక్ చేసి ఈ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. మన లిస్ట్ లో ఫస్ట్ కేటగిరీ బెస్ట్ 5G ఫోన్ అండర్ 10,000 రూపీస్ అవార్డు. దీనికి నామినీస్ గా మనకు 2 ఫోన్స్ అయితే సెలెక్ట్ చేశాను. అందులో ఫస్ట్ ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయ్యి మార్కెట్ ని షేక్ చేసిన మోటో G35 5G అండ్ ఇంకొకటి మోస్ట్ అండర్ రేటెడ్ బడ్జెట్ ఫోన్ iQOO Z9X 5G. 5 సెకండ్స్ టైం ఉంది, కరెక్ట్ గా గెస్ చేసి కమెంట్ చేయండి ఏది విన్ అవుతుందో. బెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మోటో G35 5Gకి వెళ్తుంది. ఈ ఫోన్ కి అవార్డు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ప్రైస్ టు స్పెక్స్ రేషియో. అసలు ఈ బడ్జెట్ లో ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువనే ఇచ్చారు. నేనైతే ఎప్పుడు అనుకోలేదు 10,000 రూపీస్ ఫోన్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా తీసుకొస్తారని, అది కూడా డిస్ప్లే కాంప్రమైజ్ అవ్వకుండా. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15,000. ఈ బడ్జెట్ లో చూసుకుంటే చాలా ఫోన్స్ ఉన్నాయి, బట్ అన్నిటిని ఫిల్టర్ చేస్తే 2 నామినీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఇది CMF Phone 1, మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ ఇది. అండ్ సెకండ్ ఇది Realme Narzo 70 Turbo. సో మనకు CMF Phone 1 చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది. నేనైతే యూజ్ చేసినప్పుడు మస్త్ అంటే మస్త్ ఇంప్రెస్ అయినా. కాకపోతే దీంట్లో మనకు బాక్స్ లో చార్జర్ రావట్లేదు అండ్ మనకు సింగిల్ స్పీకర్ ఉండడం వల్ల అండ్ Realme Narzo 70 Turbo ప్రైస్ డ్రాప్ అయింది. సో ఇవన్నీ కన్సిడరేషన్ లో పెట్టుకుంటే Realme Narzo 70 Turboని విన్నర్ లెక్క అనౌన్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఫోన్ ని విన్నర్లకు అనౌన్స్ చేయడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఈ బడ్జెట్ లో మనకు 90 FPS ని సపోర్ట్ చేస్తుంది. గేమర్స్ కి మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు బాక్స్ లోనే ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంది అండ్ మనకు కెమెరాస్ బాగుంటాయి. ఓవరాల్ UI పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ అండర్ 15,000 పరంగా చూసుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ అవార్డ్ కి వెళ్ళకనే ముందు అండర్ 20,000 బడ్జెట్ లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అవార్డు నేను Samsung Galaxy M35 కి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అండర్ 20,000 బడ్జెట్ పరంగా చూసుకున్నా కూడా దీంట్లో కెమెరాస్ ఎక్సలెంట్ ఉంటాయి. ఫొటోస్ తీయడానికైనా లేదా వీడియోస్ తీయడానికైనా, ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్ కైనా కూడా బడ్జెట్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది విత్ AMOLED డిస్ప్లే. సో 15,000 వస్తే ఇప్పుడు కూడా నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను, చాలా మందికి రికమెండ్ కూడా చేశాను. అందుకే ఈ ఫోన్ కి నేను ఈ బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 20,000 అవార్డుని అయితే ఇస్తున్నాను. బెస్ట్ కెమెరా ఫోన్ చూసారు కదా, ఇప్పుడు మోస్ట్ ఇగ్నోర్డ్ అండ్ అట్టర్ ఫ్లాప్డ్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ చూద్దాము. దీని అవార్డు మనకు HMD Skyline కి ఇస్తున్నా. సో ఎందుకంటే ఈ ఫోన్ మనకు బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి Samsung Galaxy ఫ్లాగ్షిప్ సిరీస్ లా కనిపిస్తుంది, బట్ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం చీప్ గానే అనిపిస్తుంది. ఆన్ పేపర్ స్పెక్స్ చాలా బాగుంటాయి, బట్ ప్రాక్టికల్ యూసేజ్ లో అంతనైతే రీచ్ కాలేకపోయింది. అందుకే ఈ ఫోన్ ని నేను అట్టర్ ఫ్లాప్ లిస్ట్ లోనైతే ఇంక్లూడ్ చేశాను. ఇంకా థర్డ్ కేటగిరీ అండర్ 20,000 బెస్ట్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ అవార్డ్. ఇక్కడ నామినేషన్ చూసుకుంటే తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ స్పెక్స్ ని ఆఫర్ చేసి టెక్ గీక్స్ ని అట్రాక్ట్ చేసిన ఫోన్ Poco X6 Pro. అండ్ సెకండ్ ఇది మోస్ట్ క్యూటెస్ట్ ఆల్ రౌండర్ అండర్ రేటెడ్ ఫోన్ Moto H50 Neo. యాక్చువల్ గా ఈ అవార్డ్ మోటోరోలా H50 Fusion కి రావాలి, బట్ లాస్ట్ మూమెంట్ లో Moto H50 Neo ని సేల్ లో జస్ట్ 20,000 కి తీసుకొచ్చేసరికి నామినీని చేంజ్ చేసి ఈ అవార్డ్ Moto H50 Neo కి ఇస్తున్నాను.
ఈ ఫోన్ విన్నర్ అవ్వడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రైస్ కి బెస్ట్ సాఫ్ట్వేర్, బెస్ట్ కెమెరా అండ్ ఇంకొకటి ఈ బడ్జెట్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీని ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా 6.4 ఇంచ్ తోని చాలా చిన్నగా ఉంటది. ఫోర్త్ కేటగిరీ అవార్డ్ మోస్ట్ టఫెస్ట్ అవార్డ్ అని చెప్పొచ్చు. బెస్ట్ గేమింగ్ ఫోన్ ఆఫ్ ద ఇయర్ అండర్ 25,000. సో టఫెస్ట్ అవార్డ్ అయినా కూడా నామినీస్ మాత్రం సేమ్ బ్రాండ్ నుంచే ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ 20,000 కేటగిరీలో రన్నర్ అప్ లాగా మిగిలిపోయిన పోకో X6 Pro అండ్ సెకండ్ ఫోన్ మార్కెట్ లో ప్రైస్ పెంచి లాంచ్ చేసి సేల్స్ టైంలో మరీ ప్రైస్ ని తగ్గించి సేల్స్ పెంచుకున్న పోకో F6. ఈ అవార్డ్ క్లియర్ గా పోకో F6 వెళ్తుంది. దానికి మెయిన్ రీజన్ ఈ ఫోన్ 21-22,000 అరౌండ్ లో స్నాప్డ్రాగన్ 8 సిరీస్ తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్. BGMI ని 120 FPS లో హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ డిస్ప్లే అండ్ కెమెరాస్ కూడా బెటర్ ఉంటాయి. ఫిఫ్త్ కేటగిరీ అవార్డ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 25,000 అనౌన్స్ చేయడానికన్నా ముందు ఫేక్ మార్కెటింగ్ ఫోన్స్ ఆఫ్ ద 2024 ని చూద్దామా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఈ ఇయర్ మిలిటరీ గ్రేడ్ IP69 సర్టిఫికేషన్ తో చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. బట్ అందులో లాంచ్ అవ్వడంతోనే ఫ్లాప్ అయిన ఫోన్ ఏదైనా ఉందా అంటే అది ఒప్పో F27 Pro నే. ఎందుకంటే అండర్ 30,000 లో మోస్ట్ డ్యూరబుల్ ఫోన్ అని చెప్పేసి మార్కెటింగ్ చేసుకున్నారు. బట్ ఈవెన్చువల్లీ ఫోన్ కొన్న కొంతమంది యూజర్స్ బై మిస్టేక్ వాషింగ్ మెషిన్ లో పడి అండ్ కొంతమందికి తక్కువ హైట్ నుండే కింద పడి ఫోన్ అయితే పలిగిపోయింది. అందుకే ఇట్లాంటి డ్యూరబిలిటీ టెస్ట్లు ఇవన్నీ అయితే నమ్మకండి. ఇక మన ఫిఫ్త్ కేటగిరీ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 25,000 బడ్జెట్ లో చూసుకుంటే నామినీస్ గా మనకు సైలెంట్ గా లాంచ్ చేసి సేల్ లో ఏ ప్రైస్ పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయిన నథింగ్ ఫోన్ 2A ప్లస్, లాంచ్ కి ముందు లాంచ్ కి తర్వాత హైప్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన Realme GT60, లాంచ్ అయినప్పుడు ఇష్యూస్ తో వచ్చి అప్డేట్స్ తో క్లీన్ ఇమేజ్ కొట్టేసిన iQOO Z9s Pro, మిడిల్ లో వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసిన OnePlus Nord 4. సో ఈ 4 ఫోన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ అవార్డు OnePlus Nord 4 కే ఇస్తున్నా. సో ఇది విన్నర్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ దీని డిజైన్ వన్ ఆఫ్ ది ఎలిగెంట్ స్లీక్ డిజైన్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ బ్యాటరీతో సహా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. లిస్ట్ లో లాస్ట్ కేటగిరీ బెస్ట్ కెమెరా అండ్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ అవార్డు 30,000 బడ్జెట్ లో. దీన్ని నామినేట్ చూసుకుంటే 30,000 ప్రైస్ కి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసిన Moto X50 Pro అండ్ డిస్ప్లే బెజల్స్ వల్ల బద్నామైన Samsung Galaxy S23 FE. నో డౌట్ యాక్చువల్ గా అవార్డ్ S23 FE కి ఇద్దాం అనుకున్నా. బట్ వన్ థింగ్, ఆ ఫోన్ లో నేను రియల్ లైఫ్ లో యూజ్ చేసినాక నాకు S21 FE బెటర్ అనిపించింది. సో ఈ ఇయర్ మాత్రం బెస్ట్ కెమెరా ఫోన్ ఆఫ్ ది ఇయర్ 2024 నేను Moto H50 Pro కి ఇస్తున్నా. ఈ ఫోన్ నేను పర్సనల్ గా కూడా యూజ్ చేశాను. మా టీంలో ఒకరికి రికమెండ్ కూడా చేశాను. ఈ బడ్జెట్ లో ఇది మనకు IP రేటింగ్ తో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, టెలిఫోటోక్ లెన్స్ ఉంది. సో మనకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఫోటోస్, వీడియోస్, డిస్ప్లే కూడా మనకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ గా మీకు 30,000 బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్ గా 2024 లో విన్నర్స్ అయితే ఇవి. సో మీ ఫేవరెట్ ఫోన్ అండ్ మీరు దేనికి ఏ బడ్జెట్ లో అవార్డ్స్ ఇస్తారో కింద కమెంట్స్ లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.